అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి సర్వే తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి దాదాపు 8000 శాంపిల్స్ వాళ్ళు తీసుకునేటటువంటి కార్యక్రమం చేశారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఏ పార్టీ వైపు ఉన్నారు బీఆర్ఎస్ ఎంత పర్సెంటేజ్ గెలిచేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ ఎంత పర్సెంటేజ్ గెలిచే అవకాశం ఉంది బీజేపీకి ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంఐఎంకి ఎంత పర్సెంటేజ్ ఉంది అసలు అక్కడ గెలిచేటటువంటి అవకాశం ఉన్నటువంటి లీడరు ఎవరు ఏ పార్టీ ఏ అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి అవకాశం ఉందనేది కొంత మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొన్నంత ధైర్యం వస్తుంది కొన్నంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను రైట్గా టాపిక్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఒక సర్వేని కీలకంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు నేను ఒక సర్వేకి సంబంధించిన వ్యవహారంలో మొన్న ఒక వీడియో చేసిన రేవంత్ రెడ్డి కూడా సర్వే చేయించిండు తర్వాత హైకమాండ్ కూడా సర్వే చేయించారు ఆ రెండు సర్వేలలో కొంత కాంగ్రెస్కి ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పి వచ్చిందనేది కొంత వినబడినటువంటి వ్యవహారం సో ఇప్పుడున్నటువంటి సర్వేలో కూడా కొంత కాంగ్రెస్కి ఇబ్బందికరంగానే కనబడుతున్నది మరి ప్రజల మూడు ఎటువైపైనా ఉండొచ్చు మనం చెప్పలేము ఆఖరికి పోలింగ్ బూత్ దగ్గరికి పోయేసరికి కూడా పబ్లిక్ ఎవరికన్నా ఓటేయవచ్చు సో ఇప్పుడున్నటువంటి మూడ్ ప్రకారం ఇప్పుడున్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రజల ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉందనేది మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం మొత్తానికి ఆ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే గెలుపు అనేటటువంటి ఒక సర్వే తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు ఇగో హెచ్ఎం టీవీలో సంచలన సర్వే బయట పెట్టిన రాజనీతి స్ట్రాటజీస్ రాజనీతి స్ట్రాటజీస్ అని చెప్పి రజనీకాంత్ ఉంటాడు ఆయనే హెచ్ఎం టీవీలో చాలా కీలకమైనటువంటి సర్వేని బయట పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు దాదాపు 8000 శాంపిల్స్ ఆయన తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినట్ట జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో 6% ఆధిక్యంలో బీఆర్ఎస్ మాగంటి సునీతకు విజయ అవకాశాలు ఉన్నాయని వెల్లడి సో ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ టికెట్ జూబ్లీ హిల్స్ నుండి మాగంటి గోపీనాథ్ వల్ల సతీమణి గారికి సునీత గారికి టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి బీఫామ్ ఆమెకి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో మొత్తానికి ఫైనలైజ్ చేసిరు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసిరు సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఈరోజు కేసీఆర్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి సో ఇగో బీఆర్ఎస్ 40% అయితే ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్కు 40% ఉంటే కాంగ్రెస్కు 34%, బీజేపీకి 21%, ఎంఐఎంకి 4% ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా రజనీకాంత్ చెప్తున్నటువంటి అంశం సో ఆయన చేసినటువంటి సర్వేలో ఈ విధంగా వచ్చిందట ఆయన స్ట్రాటజీస్కి సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎస్ 40%తో గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది రజనీకాంత్ చెప్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అనాలిసిస్ తర్వాత దాదాపు 8000 శాంపిల్స్తో గత నెలలో జూబ్లీ హిల్స్ సర్వే చేసిన రజనీకాంత్ టీం 8000 మంది దగ్గరికి పోయి వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసిరట అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఏంది బీఆర్ఎస్ ఇక్కడ గెలిస్తే బాగుంటుందా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుందా బీజేపీ గెలిస్తే బాగుంటుందా మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంది అని చెప్పి జనాల దగ్గరికి పోయి రజనీకాంత్ టీం కొంత సర్వే చేసే కార్యక్రమం చేసిరట శాంపిల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే సుమారు 8000 మంది జనం 40% బీఆర్ఎస్కి అని చెప్పిరు అనేది రజనీకాంత్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం ఇప్పటికీ మైనార్టీలు బీఆర్ఎస్ వైపే బస్తీలో బీఆర్ఎస్కు తగ్గని ఆదరణ అట ఇప్పటికీ మైనార్టీలు కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారట బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆదరణ తగ్గలేదు యాజ్ ఇట్ ఈస్ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్నే ఉంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలు ఎట్లయితే బీఆర్ఎస్ వైపు ఉన్నారో సేమ్ ఇప్పుడు కూడా అట్లనే బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనేది రజనీకాంత్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో వచ్చినటువంటి అంశం కాంగ్రెస్ పథకాల అమలు సరిగ్గా లేకపోవడంతో తీవ్రంగా పెరిగిన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పథకాల గురించి మనం ప్రధానంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో బస్తీలో ఎక్కువ జనం ఉంటారు ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ అంటే సాధారణంగా ఏమనుకుంటాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద ఫ్లాట్లు పెద్ద పెద్ద ఆఫీసులు సినిమా హీరోలు ఇండస్ట్రీ వాళ్ళు సినిమా హీరోయిన్లు పెద్ద పెద్ద బిల్డర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీళ్ళే అనుకుంటాం కానీ వీళ్ళకంటే ఎక్కువ దాదాపు 80% బస్తీలో జనం ఎక్కువ శాతం ఉంటారు సో వాళ్ళ ఓట్లు చాలా కీలకమైనటువంటి ఓట్లు ఇప్పుడు ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చి బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏది జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని న్యూస్ ఛానల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డర్ కంపెనీలు పెట్టుకొని దావుకాన్లు పెట్టుకొని పెద్ద ఏదేదో పెట్టుకొని బతుకుతూ ఉన్నారు కాబట్టి మన తెలంగాణ వాళ్ళు మొత్తం బస్తీలలో చాలా ఎక్కువ శాతం ఉంటారు కొంతమంది మాత్రమే సిటీలో ఉంటారు అర్బన్లో కొంతమంది బస్తీలలోనే ఉంటారు కొంతమంది గల్లీలలో కాలనీలలోనే ఎక్కువ శాతం ఉంటారు సో కాబట్టి కొంత 80% ఓటుకి సంబంధించినటువంటి అంశం అంతా బస్తీలోనే జూబ్లీ హిల్స్లో ఉంటాయి సో వాళ్ళు
కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. దేనికి? మహిళలకు 2500 అని చెప్పారు, 200 యూనిట్ల కరెంట్ అన్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు, వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ అన్నారు. సరే, రైతు బంధు తర్వాత 12,000 రూపాయల కౌలు రైతుల కంటే ఇక్కడ వ్యవసాయం ఉండదు కాబట్టి ఓకే. మిగతా అన్నీ కూడా ఇవ్వాలి కదా, మిగతా అన్నీ కూడా బెనిఫిట్స్కి సంబంధించినటువంటి ప్రజలే కదా, ప్రజలకు అన్నీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏది కూడా ఇప్పటిదాకా చక్కగా రానటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి కొంత జూబ్లీ హిల్స్ ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేది రజనీకాంత్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశం. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని భావనతో జూబ్లీ హిల్స్ ప్రజలు. మరి ఇది వాస్తవమే కావచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఏమన్నా చేసిర్రు అంటే మరి సున్నా. ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి భూములు లేకపోతే ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు రేవంత్ అన్న తాకట్టు పెట్టి లక్షల కోట్లు వేల కోట్ల రూపాయలు దండుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. దండుకోవడం మీన్స్ తెలంగాణకు ఖర్చు పెట్టడానికి అప్పులు తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక దాంట్లోకి వెళ్ళి ఎంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి పోతుంది, ఎంత పర్సెంటేజ్ ప్రభుత్వం మీన్స్ అధికారులకు లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రికి ఎంత పోతుంది, ఏంది, వాళ్ళు ఎంత గుంజుకుంటారు, ఎంత స్కామ్ చేస్తారు, ఇదంతా కూడా సెకండరీ. కానీ భూములు కుదవబెట్టి డబ్బులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఏది? రాష్ట్రాన్ని నడిపించడానికి. ఇది మాత్రం చేస్తారు తప్ప మిగతా ఏం జరిగింది? హైదరాబాద్లో డెవలప్మెంట్ ఏముంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఉప్పల్ కాడి ఇప్పటిదాకా చక్కగా రోడ్లు వేయలే. గదే గుంటలలో గదే చిన్న చిన్న పొక్కలలోకి వెళ్ళి వెహికల్స్ పోతున్నాయి. రేవంత్ రెడ్డి భూపాలపల్లి వేయండు, రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టకు వేయండు కార్ల. మంత్రులు పొద్దుగాల లేస్తే ఇట్లనే జర్నీ చేస్తారు. అది భూపాలపల్లి ఎమ్మెల్యే కానీ లేకపోతే సీతక్క కానీ లేకపోతే కొండా సురేఖ కానీ పొన్నం ప్రభాకర్ కానీ పొద్దుగాల లేస్తే ఇట్లకెళ్ళే పోతారు. శ్రీధర్ బాబు అయినా కూడా ఈ ఉప్పల్ మీదకెళ్ళే పోతారు. మరి వాళ్ళకు కనబడతలేదో రోడ్లు వేయాలని ఏందో మరి అర్థమవుతుంది. అట్లీస్ట్ అది కేంద్రానికి సంబంధించిన అంశం అయితే కేంద్ర ప్రభుత్వానికైనా రిఫర్ చేయాలి కదా. ఏం చేస్తలేదు, అంతా గుండుసున్న లెక్కనే కనబడుతున్నది. కాబట్టి కొంత ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగానే కనబడుతున్నారు. హైడ్రా అడ్డగోలు కూల్చివేతలతో పేద ప్రజలకు దూరమైన రేవంత్ సర్కారు. ఇది మాత్రం వాస్తవం అండి. హైడ్రా కూల్చివేతలు మామూలు కాదు, భయంకరంగా అయిపోయినాయి. ఏడబడతాడా ప్రజలేమో పండుకుంటారు, పొద్దుగాల లేవరు 6 గంటలకు. 6 గంటలకు లేవకముందుకే 5 గంటలకే లేపి మొత్తం బోల్గీళ్ళని బయటేసి మొత్తం కూల్చేస్తారు. బోళ్ళు బయట వేయకముందుకే కూడా హైడ్రా అధికారులు పోయి దౌర్జన్యంగా కూల్చేసే కార్యక్రమం చేస్తారు. మరి హైడ్రాకు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చేసే అంత దమ్ముందా? తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దాంట్లోనే ఉంది కదా. చాలామంది కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రుల ఫామ్ హౌస్లు చెరువులలో ఉన్నాయి. మరి ఎందుకు కూల్చేస్తలేరు? హిమాయత్ సాగర్ దగ్గర లేకపోతే చాలా ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ మంత్రుల పేర్లు నేను చెప్పలేను కానీ మస్తు మంది మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి, చెరువులలోనే కట్టారు. మరి ఆయన కూల్చేస్తలేరు ఎందుకు? కూల్చేయకపోవడానికి గల కారణం ఏంది? చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఇల్లులు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నాయి. కూల్చేస్తలేరు ఎందుకు? మల్లారెడ్డి కాలేజు, తర్వాత పల్లరాజరెడ్డి కాలేజు, ఫాతిమా కాలేజు, ఇవన్నీ కూడా చెరువులలోనే ఉన్నాయి కదా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో, ఫుల్ బఫర్ జోన్లో ఉన్నాయి. మరి వాటి జోలికి పోతలేరు ఎందుకు? పేద ప్రజలు ఇక సామాన్యులు కదా, ఎస్సీ ఎస్టీలు బీసీలు చాలా సామాన్యులు. ఇల్లులు కూల్చేసినా పెద్ద ఇబ్బంది కాదు, మేము మంచి పని చేస్తున్నామని చెప్పుకోవడానికి సామాన్య ప్రజల ఇల్లులు కూల్చేస్తారు. చిన్న చిన్న ప్రజల ఇల్లులు కూల్చేస్తారు. ఏదో ఈఎంఐ 80 లక్షలు 70 లక్షలు 50 లక్షలు పెట్టి ఈఎంఐలతో ఇల్లు కొనుక్కుంటే ఈరోజు పేద ప్రజల నోట్లో మన్ను కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో. హైడ్రా పైన మండిపడుతురు జనం. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే మా సంగతి ఏందో చూపిస్తామంటారు జనం. కాబట్టి రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో చాలా పెద్ద గట్టి దెబ్బ పడ్డది. ఉన్నోళ్ళ జోలికి పోతలేరు, పేదల జోలికి వస్తారు, పేదోళ్ళు ఇల్లులు కూల్చేస్తారు, ఉన్నోళ్ళ జోలికి పోతలేరు అని చెప్పి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తర్వాత ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న గెలవడం కష్టమే అంటున్న రజనీకాంత్. ఎంఐఎం పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్తో పొత్తులోనే ఉన్నారు, అయినా సరే కాంగ్రెస్ అక్కడ గెలుచుడు కష్టమే. పక్కా సునీత గెలుస్తుంది అక్కడ. మాగంటి సునీత అనేది చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతనే గెలవబోతుందట. సో మొత్తానికి రజనీకాంత్ సర్వేలో బీఆర్ఎస్ గెలుపు కనబడుతున్నది జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. సో ఏ సర్వే వచ్చినా పక్కా కేసీఆర్ పార్టీయే సునీతనే గెలవబోతుంది. సునీత దెబ్బకు రేవంత్ రెడ్డి ఈసారి ఖతమయ్యేటటువంటి అవకాశమే ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ రేవంత్ అన్న డబ్బులో లేకపోతే ఇంకో ఏమైనా ప్రభావితం చూపిస్తాడేమో. ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేది చాలా కాస్ట్లీ ఎన్నిక అయిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, ఇక వీళ్ళు జూబ్లీహిల్స్లో వీళ్ళు గెలవలేరుగా, సిటీలో మొత్తం కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పి వినబడుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచిరనుకో, సిట్టింగ్ సీట్ను బీఆర్ఎస్ దక్కించుకున్నది, హైదరాబాద్లో బీఆర్ఎస్కు డోకలేదని అంటారు. కాబట్టి 2 ఆప్షన్స్ ఇప్పుడు రేవంత్ అన్నకు పెద్ద బాధాకరంగానే ఉన్నాయి. ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిస్తేనే జిహెచ్ఎంసీ ఏమైనా బయటపడే అవకాశం ఉండొచ్చు. జూబ్లీహిల్స్ ఓడిపోయారు అనుకో, జిహెచ్ఎంసీ కూడా ఫెయిల్ అవుతాడు రేవంత్ అన్న. ఆ స్ట్రాటజీ రేవంత్ అన్నకు బాగా అర్థమైంది.
చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రజనీకాంత్కి సంబంధించినటువంటి సర్వేలో HMTVలో ఆయన పెట్టినటువంటి సర్వేకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం మొత్తానికి ఆ పక్క సునీత గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది ఆయనకు సంబంధించినటువంటి రిపోర్టు. సో 1-2 కాదు, అన్ని సర్వేలలో మ్యాక్సిమం బీఆర్ఎస్ఏ గెలిచేటటువంటి అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడున్నటువంటి పబ్లిక్ మూడ్ ప్రకారం, ఇప్పుడున్నటువంటి కొంత పబ్లిక్కి సంబంధించినటువంటి అంశం ప్రకారం చూద్దాం ఏం జరగబోతుందో.